ఈ వీడియోలో సంక్రాంతికి రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ మూవీ గురించి, అలానే సంక్రాంతికి వస్తున్న అనే మూవీ గురించి వాటికి ఎంత బడ్జెట్ పెట్టారో మాట్లాడేసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి వెంకిమమ్మ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్న అనే మూవీ గురించి మాట్లాడేసుకుందాం. ఈ మూవీ జనవరి 14, 2025 రిలీజ్ అవుతుంది. ఈ మూవీ రన్నింగ్ టైం వచ్చేసి 2 hours 40 minutes ఉంటుంది. ఈ మూవీలో హీరోగా వెంకటేష్ గారు నటిస్తే, హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్ గారు నటిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్షన్ వచ్చేసి అనిల్ రావుపూడి గారు చేస్తే, అలానే మ్యూజిక్ డైరెక్టర్గా భీమ్స్ గారు చేస్తున్నారు. ఇందులో సాంగ్స్ మాత్రం హైలైట్ ఉన్నాయి. అలానే మూవీకి బడ్జెట్ 100 కోట్లు పెట్టడం జరిగింది. ఇక్కడ వెంకటేష్ గారు అలానే అనిల్ రావుపూడి గారు F2, F3 సినిమాలు తీసిండ్రు. F2 ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనకు తెలిసింది. అలానే గేమ్ చేంజర్ విషయానికి వస్తే, ఈ గేమ్ చేంజర్ మూవీ జనవరి 10 రిలీజ్ అవుతుంది. 4 days ముందే రిలీజ్ అవుతుంది. ఒకవేళ దీనికి మంచి టాక్ ఉండనంటే ఈ సినిమాకు ప్రెజర్ పడుతుంది సంక్రాంతికి వస్తున్నా అనే మూవీకి. అది నార్మల్గా ఉందనుకో, ఆ సినిమాకు హైలైట్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా బాగాలేకపోతే ఆటోమేటిక్గా అందులోకి వెళ్ళిపోతారు. అలా నేను గేమ్ చేంజర్ గురించి నేను పూర్తిగా మాట్లాడేసిన, పుష్ప సినిమాకు మించి కలెక్షన్ చేస్తుందా లేదా అనే గురించి. ఒకవేళ వీడియో చూడకపోతే చూసేయండి, లేకపోతే దీంట్లో నేను కంటిన్యూ చేసేస్తాను. గేమ్ చేంజర్ మూవీ పుష్ప మూవీకి మించి కలెక్షన్ రాబడుతుంది భయ్య. ఈ విషయం నేను ఎందుకంటున్నా అంటే, ఇంతవరకు రిలీజ్ అయినటువంటి టీజర్ కానీ అలానే సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి బ్లాక్ బస్టర్ అయినాయి. అలానే తమనన్న మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఇప్పుడు 5 సాంగ్స్ ఉన్నాయి. సినిమాలు ఎంత అవుతుందా లేదనే విషయం పక్కన పెడితే ఖచ్చితంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది భయ్య. ఎందుకంటే ప్రతి సినిమాకు స్టార్టింగ్లో ట్రోల్స్ వస్తాయి, కానీ ఈ మూవీకి ఇంతవరకు ఒక ట్రోల్ కూడా రాలేదు. ఈ మూవీ గ్రాఫిక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎక్కడ కూడా తగ్గినట్టు అనిపించలేదు భయ్య. ఈ విషయం నేను ఎందుకంటున్నా అంటే, అక్కడ పెట్టిన బడ్జెట్ ఓన్లీ 450 కోట్లే, కానీ దాని క్లారిటీ చూస్తే 500 కోట్లు పెట్టినట్టు అనిపిస్తుంది. ఈ విషయం మీకు కూడా అనిపించిందో లేదో కింద కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ రిలీజ్ అయినటువంటి సాంగ్స్ అలానే టీజరు ప్రతి ఒక్కటి 40 million పైననే వ్యూస్ రావడం జరిగింది. మనకు ముందుగానే అర్థమవుతుంది ఈ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అవుతుంది అనేది. ఇందులో S.J. సూర్య గారు కూడా నటిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్షన్ వచ్చేసి S. శంకర్ గారు చేస్తున్నారు. అలానే ఈ మూవీ రన్నింగ్ టైం వచ్చేసి 2 hours 45 minutes ఉంటుంది. ఈ 2 hours 45 minutes పక్కా ఉంటుందంటే లేదు, ఎందుకంటే తగ్గచ్చు, పెరగలేదు కానీ తగ్గచ్చు. ఎందుకంటే ఒక మూవీ ఇంత టైం వస్తుందంటే ఖచ్చితంగా అది తగ్గచ్చు, పెరగడం మాత్రం ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు సెన్సార్ బోర్డుకి పంపిస్తారు, సెన్సార్ బోర్డుకు ఈ 2 hours 45 minutes పంపిస్తారు. అప్పుడు దాన్ని ఓకే చెప్పేస్తే వీళ్ళకు నచ్చిన సీన్స్ ఉంచుకుంటారు. ఒకవేళ నచ్చకపోతే దాన్ని డిలీట్ చేసేస్తారు. ఎందుకంటే ముందుగానే డిలీట్ చేసి పంపించచ్చు కదా అంటే అలా కూడా పంపించచ్చు. కానీ ఒకవేళ వేరే డైరెక్టర్స్ దీన్ని సజెషన్ చేసి యాడ్ చేయమంటే మళ్ళీ దాన్ని సెన్సార్ బోర్డుకి పంపించాల్సి ఉంటుంది, ఒక్క సీన్ పెట్టినా సరే. అందుకని ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు అంటే, ఎక్కువ అవర్స్ చెప్పేసి అక్కడ వెళ్ళిన తర్వాత దాన్ని నచ్చకపోతే తీసేస్తారు. తర్వాత వచ్చిన తర్వాత ఒకవేళ సెన్సార్ బోర్డ్ ఈ సీన్ తీసేయమంటే తీసేస్తారు. ఖచ్చితంగా ఇదే టైమింగ్ ఉండదు, మనకు కూడా అర్థమవుతుంది. ఈ విధంగా మనకు కూడా కొన్ని సినిమాల్లో అర్థమైంది. ఎందుకంటే వీళ్ళు చెప్పింది ఒకటి టైమింగ్ అయితే మళ్ళీ రిలీజ్ అయ్యేది ఒక టైమింగ్ ఉంటుంది. మనకు గమనిస్తే కొన్ని నిమిషాలలో తేడా ఉంటుంది. ఒకవేళ దీని మీద మీకు ఒక డౌట్ ఉంటే గూగుల్లో పోయి కొత్త సినిమా ఏదైనా సెర్చ్ చేసి చూడండి, అది ఎన్ని గంటలు ఉందో ఎన్ని నిమిషాలు ఉందో అనేది. తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ గూగుల్ చేయండి, అక్కడ ఖచ్చితంగా 1-2 minutes చేంజ్ వస్తుంది. ఇది ఎందుకు వస్తుందో ఇంతకుముందు చెప్పినట్టు సెన్సార్ బోర్డు కాడ వాళ్ళకి నచ్చకుంటే, లేకపోతే ఎవరైనా డైరెక్టర్ సజెషన్ చేసి సీన్ని తీసేయమంటే తీసేస్తారు. ఖచ్చితంగా తీసేయాలంటే వాళ్ళ ఇష్టం, అది ఉంచుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు, కానీ సెన్సార్ బోర్డు చెప్తే తీసేయాలి. ఇది ఇంకో విషయం భయ్య. ఇందులో ఇది కన్ఫామ్గా నేను చెప్పలేను, కానీ యూకేలో యూఎస్లో టికెట్లు అనేవి అడ్వాన్స్గా ఓపెన్ అయినాయి అని అంటున్నారు. ఇప్పటివరకు 3 lakhs అడ్వాన్స్ టికెట్స్ బుక్ అయినాయని కూడా అంటున్నారు. ఈ విషయం మీద నాకైతే క్లారిటీ లేదు. ఒకవేళ ఇది నిజమో కాదా అనేది మీరు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం భయ్య, S.J. సూర్య గారు ఈ మూవీలో నటిస్తున్నారని. మన S.J. సూర్య గారు ట్వీట్ చేయడం జరిగింది భయ్య, ఈ మూవీ మామూలుగా ఉండదు, మీ ఊహలకు కూడా అందదు అని ట్వీట్ చేయడం జరిగింది భయ్య. ఇంతవరకు S.J. సూర్య గారు ఏ మూవీ గురించి కూడా ఇలా అనలేదు. చాలా మూవీస్లో నటించారు, కానీ S.J. సూర్య గారు ఇప్పటివరకు చాలా మూవీస్లో నటించినా కానీ ఇట్లాంటి ట్వీట్ మాత్రం ఇప్పటిదాకా పెట్టలేరు. S.J. సూర్య గారు యాక్టర్ అని కాదు, డైరెక్టర్ కూడా. ఒక యాక్టర్ అండ్ డైరెక్టర్ కలిసి ట్వీట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది భయ్య. ఒక్కొక్కళ్ళకు పూనకాలే, ఎందుకంటే ఇంతవరకు ఏ సినిమా గురించి కూడా పోస్ట్ వేయలేడు, కానీ గేమ్ చేంజర్ మూవీ గురించి చేశారు. మీరే అర్థం చేసుకోండి. నేను మాత్రం ఈగల్లీ వెయిటింగ్ భయ్య ఈ మూవీ కోసం. అలానే S.J. సూర్య గారు అట్లనే S. శంకర్ గారు ఇద్దరు కలిసి ఒక మూవీలో నటించారంటే డైరెక్షన్ చేసిండ్రు S. శంకర్ గారు. అలానే ఆ మూవీలో నటించారు S.J. సూర్య గారు. ఇండియన్ 2 మూవీ. ఈ మూవీలో S.J. సూర్య గారిని అంతగా వాడుకోలేరు, కానీ ఈ మూవీలో బాగా వాడుకుంటారని ఒక పోస్టర్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు అక్కడిక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా. ఇంతకుముందు చెప్పినా కదా S.J. సూర్య గారిని అక్కడ వాడుకోలేరు ఇండియన్ 2 మూవీలా, ఇలా బాగా వాడుకున్నారని. ఎందుకంటే ఇక్కడ రామ్ చరణ్ అన్నతోని అట్లనే S.J. సూర్య అన్న ఇద్దరు కలిసి ఒక పోస్టర్లో సీరియస్ లుక్తో ఉంటారు. ఆ లుక్ చూస్తేనే అర్థమవుతుంది ఆ ప్లేస్లో ఎంత సీన్ క్రియేట్ అవుతుంది అనేది. మీరు దీని గురించి ఏమనుకుంటున్న కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ పోస్టర్ చూడగానే ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది భయ్య, ఈ మూవీ మాత్రం ఘోరంగా ఉంటుందని. ఎందుకంటే ఆ సీరియస్ లుక్స్ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ మన లుక్స్ బట్టి కూడా మనం డిసైడ్ కావద్దు, ఎందుకంటే అక్కడ సీన్స్ ఎట్లా ఉంటుంది తెలియదు.
నేను ఇంతవరకు అయితే ఈ మూవీకి సంబంధించింది ప్రతి ఒక్కటి బాగుంది కాబట్టి ఎస్జే సూర్య గారిని కూడా బాగా వాడుకున్నారని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు కదా కామెంట్ చేయండి. మనకు ముందుగానే తెలుసు ఎస్జే సూర్య గారు మెయిన్ విలన్ కాదని. ఒకవేళ దీనికి ఫస్ట్ డే మంచి టాక్ వచ్చిందనుకో పోతాయి భయ్య, అన్నీ పోతాయి. రికార్డ్స్ ఇప్పటిదాకా క్రియేట్ అయినటువంటి పుష్పయ్య కానీ ఏవైనా సరే భయ్య ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఈ మూవీకి పాజిటివ్ టాక్తో వస్తుంది. ఇక్కడ ట్రోల్స్ కూడా అవసరమే, ఎందుకంటే ఆ మూవీకి ఫ్రీగా ప్రమోషన్ అనేది అవుతుంది ట్రోల్స్ చేస్తే. కానీ ఈ మాత్రం కూడా ట్రోల్స్ లేవు. అది ట్రోల్స్ బదులు ఈ మూవీ బాగుందని అంతగానే ఎక్కువ ప్రచారం అయింది. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ ఫస్ట్ డే మూవీ బాగుందని చెప్పిననుకో ఖచ్చితంగా పుష్ప సినిమా రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతాయి. ఇందులోని సాంగ్స్ చాలామందికి నచ్చుతలేవంటున్నారు. మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గుంటూరు కారం మూవీలో కూడా సాంగ్స్ ఫస్ట్లో కూర్చుని మడత పెడతా అనే సాంగ్ ఎవరికి నచ్చలేదు. థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత అదే ఆ మూవీకి ప్లస్ పాయింట్ అయింది. ఒకప్పుడు దానికి యూట్యూబ్లో అంత వ్యూస్ కూడా లేవు, కానీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి 525 మిలియన్ల వ్యూస్ ఉన్నాయి దానికి. అంటే ఒకప్పుడు బాగుంది ఇప్పుడు బాగాలేదనే విషయం కాదు. ఆ సాంగ్ అనేది థియేటర్లకు వచ్చిన తర్వాతనే చాలామంది నచ్చింది. ఇందులో ఉన్న సాంగ్స్ కూడా అంతే సేమ్. కొంతమందికి ఇప్పుడు నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. కొంతమందికి ఎట్లా అంటే సాంగ్ విన్నా కొద్దికి నచ్చుతుంది. ఇది కూడా ఆ టైప్లోనే. అలానే దేవర మూవీ సాంగ్స్ కూడా చాలామంది నచ్చలేవు. థియేటర్లో మూవీ రిలీజ్ అయిన తర్వాత కొన్ని సాంగ్స్ ప్రతి ఒక్కరికి ఫేవరెట్ అయిపోయినాయి. ఇప్పుడు 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి రెండిట్లో ఒక్కదానికి నెగిటివ్ టాక్ వచ్చినా కానీ ఇంకొకటి ఆటోమేటిక్గా దానికి వెళ్ళిపోతారు. కాబట్టి గేమ్ చేంజర్ మూవీకి బాగా బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి ఈ మూవీ అనేది బాగుంటే సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీకి జర తక్కువ కలెక్షన్ రావడం జరుగుతుంది. ఎందుకంటే తక్కువ కలెక్షన్ అన్నా కానీ అది ఒక 200 కోట్లు కలెక్షన్ చేసినా కానీ ఆ మూవీ బ్లాక్ బస్టర్ కింద వస్తుంది. కానీ గేమ్ చేంజర్ మూవీకి ఒక 1000 కోట్లు కొడితేనే మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే 400 నుంచి 500 కోట్ల మధ్యలో బడ్జెట్ పెట్టారు. మీరు రెండిట్లో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలానే ఎవరైనా ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న గంటను ఆల్లో పెట్టుకోవడం మర్చిపోకండి.